సో ద బ్యూటీ ఆఫ్ ఉమెన్హుడ్ ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చెప్పబోయే మూవీ పేరు అమ్మాయి ఆమె మిత్రులు పశ్చాత్తాపం మరియు ప్రేమ. సో ఈ కథ 17 ఏళ్ళ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె జీవిత కుటుంబ సమస్యల, మిత్రుల సంబంధాలు మరియు ఆమె చర్యల వల్ల వచ్చే అనర్థాలు. ఈ కథలో హాస్యం, ఎమోషన్స్ మరియు అనూహ్య మలుపులు ఉన్నాయి. చివరకు ఈ కథ ప్రేమ మరియు పరివర్తనకు దారితీస్తుంది. సో ఈ కథ ఈరోజు మనం చూస్తున్న హాలీవుడ్ చిత్రం. సో ద ఫ్లవర్ 2017 రిలీజ్ అయింది. సో ఈ యొక్క కథ ఒక మైనర్ అమ్మాయి జీవితాన్ని ఎలా నడిపించుకుందో వివరిస్తుంది. హరిక తల్లి కొత్త బాయ్ ఫ్రెండ్ను కలిసినప్పుడు ఆమె కొడుకు జాన్ హరిక జీవితంలో ప్రవేశిస్తాడు. జాన్ కొంతకాలం పునరావాస కేంద్రంలో ఉన్నాడు. అతని గతం, ముఖ్యంగా అతని ఉపాధ్యాయుడి వల్ల అతని జీవితం సమస్యలు వచ్చాయి. అయితే హరిక, ఆమె మిత్రులు మరియు జాన్ మధ్య సంబంధాల్లో కథలో కీలకంగా మారతాయి. హరిక తన అందాన్ని ఉపయోగించి కొంతమందిని బ్లాక్మెయిల్ చేసింది, కానీ ఆమె తన తండ్రిని జైలు నుండి విడుదల చేయడానికి డబ్బు కూడబెట్టాలని నిర్ణయించుకుంటుంది. జాన్ మరియు హరిక మధ్య అనుబంధం. హరిక మొదట జాన్తో తన ఇష్టం లేకుండా కలుస్తుంది, కానీ మరింత సమయం గడవడంతో ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోతారు. విలన్ ఎంట్రీ అప్పుడే వస్తుంది. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే జాన్ తన పాఠశాల ఉపాధ్యాయుడి వల్ల జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటాడు. హరిక జాన్ను సహాయం చేయాలని నిర్ణయిస్తుంది. హరిక తన మిత్రుల సహాయంతో ఉపాధ్యాయుడి నుండి పగ తీరుస్తుంది, కానీ ఈ చర్యను కథను మరింత క్లిప్తంగా చేస్తాయి. అనుకోని ముగింపు. జాన్ మరియు హరిక చివరికి ఒక పెద్ద తప్పిదాన్ని గ్రహిస్తారు. వారి చర్యల వల్ల కారణంగా వారు కొత్త సమస్యలో చిక్కుకుంటారు. ఈ సినిమా నిజ జీవితంలో సంబంధాల, భవిష్యత్తులో జరిగే పరిమాణాలు, వారి ఎమోషన్లపై దృష్టి పెట్టింది. సో ఈ కథ ఎమోషనల్గా ముగుస్తుంది. సో ప్రేమ, పశ్చాత్తాపం మరియు పరివర్తన అంశాలు ఈ సినిమాకి ప్రత్యేకంగా ఆకర్షణీయులుస్తాయి. సో ఇది 2017లో రిలీజ్ అయింది, ఫ్లేవర్ మూవీ. సో ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. సో కొత్త వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి షాపింగ్ కోసం. సో చీప్ ప్రైస్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఓన్లీ 50 ఇందులో అందుబాటులో ఉంటాయి. ప్లీజ్